లోకేష్ కి ఈసారి కూడా కష్టమేనా? టీడీపీ యువ నాయకుడు చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టాల్సిన వారు అయిన నారా లోకేష్ రాజకీయ భవితవ్యం ఈసారి ఎన్నికల్లో తేలనుంది. ఆయన మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయన 2019లో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే 5,000 ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఈసారి మాత్రం ఆయన గెలవాలని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే లోకేష్ కి మంగళగిరి ఈసారి అయినా విజయం అందిస్తుందా అంటే డౌట్, అనుమానాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. మంగళగిరిలో ప్రస్తుతం చూస్తే లోకేష్ కి ఫుల్ టైట్ గా ఉందని తాజా వార్తలు సారాంశంగా ఉంది. ఈ విషయం లోకేష్ సర్కిల్లో గట్టిగానే వినిపిస్తుంది. లోకేష్ చెబుతున్న మాట అయితే గెలుపు ఖాయమైందని, మెజారిటీ 50,000కు తక్కువగా రాకుండా చూస్తామని, కానీ అక్కడ రాజకీయం చూస్తే అలాంటి పరిస్థితి అయితే లేదు అని అంటున్నారు. నారా లోకేష్ హోరాహోరీ పోరులోనే ఉన్నారని అంటున్నారు. దానికి కారణం ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అని అంటున్నారు. ఆళ్ల వైసీపీలో తిరిగి చేరిన తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అని అంటున్నారు. ఆయన మొత్తం ఎన్నికలను తన భుజాల మీద వేసుకొని పనిచేస్తున్నారు. దాంతో అప్పటిదాకా టీడీపీకి మొగ్గుగా చూపించిన సీన్ కాస్త రివర్స్ అవుతుంది అని అంటున్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గం సామాజిక వర్గాల ప్రకారం చూస్తే పూర్తిగా బీసీ సీటుగా వస్తుంది. అక్కడ బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. దాంతో పాటు జగన్ నిలబెట్టిన అభ్యర్థి మరుగుడు లావణ్య దాదాపుగా 70,000 ఓట్ల సంఖ్య కలిగిన చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో పాటు జగన్ ప్రతి సభలో నా ఎస్టీ, నా బీసీ, నా ఎస్సీ అని చెబుతూ ఉంటారు. దాంతో మంగళగిరిలోని బీసీలు అంతా వైసీపీకి అతిపెద్ద ఓట్ల బ్యాంకర్ గా మారాడు అని లోకల్ టాక్ గా అందరూ వినిపిస్తుంది. అంతేకాదు గత 2 టర్ముల నుంచి బీసీలకు ఈ సీట్లు అందని దాక్షగా ఉంది. 2009లో చివరిసారిగా బీసీ అభ్యర్థి ఇక్కడ గెలిచారు. 2014, 2019లలో ఆళ్లు గెలిచారు. అంటే ఓసీ అభ్యర్థి అన్నమాట. ఈసారి కూడా ఓసీనే గెలిస్తే పూర్తి బీసీ నియోజకవర్గం తమ చేతుల నుంచి జారిపోతుంది అన్న బెంగ అయితే ఆయా సామాజిక వర్గాల్లో ఉన్నాయని అంటున్నారు. దాంతో బీసీలు అంతా కోటను కట్టి మరి మంగళగిరిని ఈసారి కాపాడుకోవాలని చూస్తున్నారు. అయితే నారా లోకేష్ వైపు నుంచి చూస్తే ఇది లెఫ్ట్ అండ్ డౌట్ ఇష్యూగా ఉంది. ఈసారి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కకపోతే ఏ మాత్రం లోకేష్ రాజకీయ జీవితానికి అతి పెద్ద ఫుల్ స్టాప్ పడిపోతుంది. దాంతో నారా లోకేష్ మొత్తం రాష్ట్ర పర్యటనలు అన్ని పక్కన పెట్టి గట్టిగానే ఫీల్డ్ లో తిరుగుతున్నారు అని అంటున్నారు. ఈసారి గెలుపు మాత్రమే కాదు, మంచి మెజారిటీని తెచ్చుకోవాలని కూడా చూస్తున్నారు. ఆయనకు టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ సపరేట్ వింగ్ పెట్టి మరీ ఎప్పటికప్పుడు వ్యూహ రచన చేస్తూ పరిస్థితి అనుకూలం చేస్తున్నారు అని అంటున్నారు. ఇక మొత్తం ఓటర్లు 2 లక్షలకు పైగా ఉంటే ఓటర్ల మ్యాపింగ్ చేసి మరి లోకేష్ మంగళగిరిని మొత్తం తన గుప్పిట పెట్టేలాగానే చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మంగళగిరిలో పోటాపోటీగానే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే గుంటూరు జిల్లాలో టీడీపీకి అనుకూలంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభావం ఖచ్చితంగా మంగళగిరి మీద పడుతుంది అని అంటున్నారు. దీంతో లోకేష్ ఎలాగైనా మంచి మెజారిటీతో గెలుస్తారు అని టీడీపీ వర్గాలు అంటున్నారు. ఏది ఏమైనా మంగళగిరి మాత్రం అంత సులువు కాదు అని అంటున్నారు. దానికి ఉదాహరణ లోకేష్ మంగళగిరి గడప దాటి బయటకు రాలేకపోవడమే అని చెబుతున్నారు. ఈ విధంగా లోకేష్ పద్మ వ్యూహంలో చిక్కుకొని పోయారని అంటున్నారు. ఏది ఏమైనా మంగళగిరి గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే పెద్ద మెజారిటీలు ఎవరికి రాలేదు. ఇక టీడీపీ అక్కడ గెలిచి 4 దశాబ్దాలు అయింది. ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీగా మంగళగిరిలో టఫ్ ఫైట్ సాగుతుందని అంటున్నారు.